హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి, బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారికి ₹10 వార్త అండి, పెన్షనర్లకి వీళ్ళందరికీ కూడా. సో ఏంటి అనేది వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్డ్ డిపాజిట్లపై అయితే వడ్డీ రేట్లను పెంచిందండి. 2 కోట్ల లోపు, 2 కోట్ల కంటే తక్కువగా ఉన్న రిటైల్ డిపాజిట్లపై, అలాగే 2 కోట్ల పైబడిన బల్క్ డిపాజిట్లపైన కూడా వడ్డీ రేట్లను సవరించింది. కొత్త వడ్డీ రేట్లు అనేవి మే 15 నుంచి అమల్లోకి వచ్చినట్లుగా, అంటే ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చినట్లుగా ఎస్బీఐ తన అఫీషియల్ వెబ్సైట్లో పేర్కొంది. ఇక 2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్పై ఎస్బీఐ గరిష్టంగా 75 బేసిక్ పాయింట్ల మేర ఎస్బీఐ వడ్డీని అయితే పెంచింది. అలాగే 46 రోజుల నుంచి 179 రోజుల ఎఫ్డీపై గతంలో 4.75% వడ్డీకి బదులు ఇకపై నుంచి 5.5%, అంటే 5.5% పెంచిందండి. సీనియర్ సిటిజన్లకైతే, అలాగే నార్మల్ వాళ్ళకైతే 5.25% అయితే వడ్డీని పెంచింది. 211 రోజుల నుండి ఏడాది లోపల, అంటే సంవత్సరం లోపల ఎఫ్డీలపై ప్రస్తుతం ఉన్న 6% వడ్డీ నుంచి 6.25% పెంచింది. అదే సీనియర్ సిటిజన్ విషయానికి వచ్చినట్లయితే గరిష్టంగా 6.75% అయితే వడ్డీ పెంచడం జరిగింది. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక 7 రోజుల నుంచి 45 రోజులకు బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లకు అయితే 25 పెంచడం జరిగింది. సో ఈ విధంగా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. సో అక్కడికి వెళ్ళి మీరు వడ్డీ రేట్ల, అంటే సాధారణ ప్రజలకు ఎంత, సీనియర్ సిటిజన్లకు ఎంత, ప్రస్తుతం ఉండేది, వచ్చిన తర్వాత వడ్డీ రేటు ఉండదు అనే పూర్తి వివరాలు అయితే మీరు అక్కడ తెలుసుకోవచ్చు. సో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈ సవరించిన వడ్డీ రేట్లు ఏవైతే ఉన్నాయో అవి సీనియర్ సిటిజన్లకి మరింత బెనిఫిట్ తెచ్చే విధంగా అయితే ఉన్నాయి. ఒకసారి ఒక లుక్ వేయండి.